పరమాత్ముడు కోరటం నేర్పిస్తాడు. నా నుండి ఇవి కోరుకోండి. సాయి ఇతనా దీజియే జిస్మే కుటుంబ సమావే అంబీ భూఖే నా రహే కోయి అతిథి నా భూఖా జావే. ఇంతే కోరండి భగవంతుణ్ణి, ఎక్కువ అడగద్దు. ఎక్కువగా కోరితే ఇది ఊబిగా మారి మిమ్మల్ని బంధించేస్తుంది. ఇంకా మీ యొక్క జామే కుటుంబ సమావే అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ. మా కుటుంబానికి ఏ వస్తువుల ఆవశ్యకత ఉందో పరమాత్మ అవి లభింపచేయి అంటే దాంట్లో అన్నీ వచ్చేసాయి. మిగిలినది ఏముంది, ఇంటిని కూడా ఇస్తాడు. ఈ రోజుల్లో ఈ కలియుగంలో వాహనం కావాలి, వాహనం కూడా ఇస్తాడు భగవానుడు. ఇప్పుడు ఇంతే అడుగు జామే కుటుంబ సమావే. ఇంకా మనము ఆకలితో ఉండకూడదు, చాలు. కరువు కాటకాలు వచ్చినప్పుడు చెబుతుండేవారు, ఢిల్లీకి రాజైన తన రాజ్యాన్ని వదిలిపెట్టి భిక్ష కోసం యాచిస్తూ పండ్లు ఆకులు తెంపుకొని మరీ తింటుండేవాడు. ఆహారం తిన్న తర్వాత టైంకి అనవసరమైన కోరికలు పుట్టుకొస్తాయి మనసులో. గొప్ప భవంతిని నిర్మించాలి, పెద్ద కారు కొనాలి, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాల్సింది భక్తిది, ఇంకా ధర్మానిది. అది మనం మర్చిపోయాం. అయితే వాటిని చెప్పడానికే పరమోత్ముడు వస్తారు. ఈ ప్రకరణంలో ఉన్న చూద్దాం.